హాయ్ ఫ్రెండ్స్, రేపొచ్చే అప్కమింగ్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకుందాం. బోనాలు ఎత్తుకొని అలా కళ్ళ గంతలు కట్టుకొని శారద మరోవైపు, మీరా మరోవైపు బోనాలు ఎత్తుకొని వస్తుండగా వెనక నుంచెల్లి మంత్రాలు చదువుకుంటూ పంతులు గారు వస్తూ ఉంటారు. ఇక బోనం శారదది తుణుకుతూ ఉంటుంది. అమ్మ జాగ్రత్త అని చెప్పేసి అంటుండగా, బోనం ఎత్తుకోవడం కాదు, అమ్మవారికి సమర్పించేలా చేసుకోవాలి అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది. అలా మెల్లిగమ్మ, దేవుడు నీ అందునున్నాడు, ఎందుకంటే నువ్వు బోనం ఎత్తుకొని అలా ముందడుగు, నీ ఆలోచన మొత్తం అమ్మవారి మీద స్పష్టంగా పెట్టమ్మా అని పంతులు కానేసరికి మెల్లిగా శారద అలా మనసులో అనుకొని ఆయన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి మనసులో బలంగా నాటుకొని అలా ముందడుగు వేస్తుండగా ఈలోపు ఎదురుగా పాము వచ్చేస్తుంది. నాగదేవత పరీక్ష పెట్టేస్తుంది కదా. అప్పుడు వెంటనే పాము పాము అని చెప్పేసి చుట్టుపక్కల భక్తులందరూ గట్టిగా అరుచుకుంటూ అక్కడి నుంచి వెళ్తుండగా మీర ఎత్తుకున్న బోనం కాస్త కింద పడిపోతుంది. అపశకనం అపశకనం అని చెప్పేసి చుట్టుపక్కల వాళ్ళు భయంతో అంటుండగా ఈలోపు భూమి భయంతో ఒక్కసారిగా అమ్మవారిని గుర్తు చేసుకొని ముందడుగు వేస్తుంది. పాము మాత్రం ఇక వీళ్ళు బోనం ఎత్తుకున్న దగ్గర అడ్డుగా నిలబడుతుంది. వెంటనే భూమి వెనక ముందు ఆలోచించకుండా ముందడుగు వేస్తుంది. ఆ పామును వెంటనే తన చేతి మీదికి నుంచెలి తన తల మీదికి చుట్టుకొని ఆ చేతి నుంచెలి గోడకు వెంటనే వెళ్ళిపోయేలాగా చేస్తుంది. ఆ గోడ నుంచెలి ఆ నాగమ్మ తల్లి వెంటనే వెళ్తుంది. కానీ మీర బోనం ఎత్తుకుంది కింద పడిపోతుంది కదా. భయంతో అపశకనంతో ఏడుస్తూ, పంతులు గారు, నేను ఎత్తుకున్న బోనం కింద పడిపోయిందంటే మా ఆయనకు ఏదైనా జరుగుతుందా అని ఏడుస్తూ ఉంటుంది. నేను ముందుగానే చెప్పాను కదమ్మా, తొందరపడద్దు, ఎందుకంటే అమ్మవారు ప్రతిదీ మీకు పరీక్ష పెడుతూనే అమ్మవారి సన్నిధికి చేర్పించుకుంటుందని నేను ముందుగానే చెప్పాను కదా. అయినా మీరు బోనం ఒక్కసారిగా నేలపాలు చేశారు, అపశకనం అమ్మ అంటుండగా మరోవైపు శారద ఈ విధంగా అంటుంది, ఎలాగైనా ఈయన ప్రాణాలు నేను కాపాడుతా మీరగారు, మీరు ఏడవకండి. అమ్మ పెద్దమ్మ ఉంది కదా, నాన్నకు ఏం కాకుండా పెద్దమ్మ చూసుకుంటుంది అని విధంగా అంటుండగా మరోవైపు ఇక్కడ హాస్పిటల్లో ఉన్న శ్వాస వస్తూ ఒక్కసారిగా హార్ట్ ఆగినట్టు జరుగుతూ ఉంటుంది. డాక్టర్స్ వచ్చి కేపీని చెక్ చేస్తూ ఉంటారు. అమ్మ నువ్వు ముందడుగు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ, అమ్మవారిని గుర్తు చేసుకుంటూ ముందడుగు వెయ్యమ్మా అని చెప్పేసి ఇక వెంటనే శారదనసరికి అలా ముందడుగు వేస్తూ వేస్తూ అమ్మవారి సన్నిధిలోకి వెళ్ళి వెంటనే కళ్ళ గంతులు పంతులు గారు తీసేసరికి అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనమిస్తారు. అమ్మ బోనం పెట్టి మీరు అమ్మవారికి పాలాభిషేకం చేయండి అమ్మ అనేసరికి వెంటనే శారద పాలాభిషేకం చేసి బోనం సమర్పించుకుంటుంది. తల్లి, ఈ రకంగా అయినా ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక కూడా నెరవేరుతుంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మీ భర్త కూడా ఇక ఆ అమ్మవారి దయ వల్ల కళ్ళు తెరుస్తాడమ్మా, మీరు ఎట్టి పరిస్థితిలో ఆలోచించాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా అంటూ ఉంటారు. ఇక్కడ భూమి మాత్రం ఇక అత్తయ్య ఎలాగైనా మామయ్య బ్రతుకుతాడని అమ్మవారి మనకు ఈ రకంగా దారి చూపించింది అనుకుంటాం అని చెప్పేసి వెంటనే గబగబా హాస్పిటల్ దగ్గరికి అందరు కలిసి అమ్మవారికి బోనం సమర్పించి వెళ్తారు కదా. ఈలోపు డాక్టర్స్ వచ్చి చెకప్ చేసి ఇస్ మిరాకిల్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈయన చావు అంచు దాకపోయినా ఈయన ఎలా బ్రతికాడు అని చెప్పేసి డాక్టర్ శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటారు. వెంటనే ఈలోపు అందరు కలిసి అమ్మవారికి ప్రదక్షిణలు చేసి ఇక బోనం చెల్లించి వచ్చిన తర్వాత డాక్టర్తో శరత్చంద్ర మాట్లాడుతుండగా వెంటనే మీరకు శరత్చంద్ర, అమ్మ బావగారు ఏమైంది అన్నయ్య, బావగారికి ఏమైంది, ఏమన్నా అయిందా, నేను అక్కడ అపశకునంగా బోనం కింద పడేశాను, ఏమన్నా అయిందా అన్నయ్య? లేదు లేదు మీరా, బావగారు కళ్ళు తెరిచాడు, అంతేకాకుండా స్పృహలోకి వచ్చాడట అని అనేసరికి ఏమంటున్నావు అన్నయ్య, ఈయన కళ్ళు తెరిచాయా, డాక్టర్ మా ఆయనను చూడొచ్చా అని మీరా అడుగుతూ ఉంటుంది. ఓ వైనాట్ అండి, వెళ్ళి మీ హస్బెండ్ చూడండి అని వెంటనే మీరా చరిచంద్ర ముగ్గురు కలిసి లోపలికి వెళ్తారు. ఈలోపు డోర్ దగ్గర నుండి పాపం శారద చూస్తుంటుంది. ఈరోజు తను ప్రాణాలతో బయటపడ్డదంటే శారద వల్లే కదా.
లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వెంటనే భూమి శారద వెళ్తుండగా చేయి పట్టుకుంటుంది. అత్తయ్య మీరు కూడా రండి అని చెప్పేసి భూమి శారదను తీసుకొని లోపలికి వెళ్తారికి కళ్ళు తెరుస్తాడు. ఈలోపు ఒక్కసారిగా కేపిని చూసిన బాధలో శారద కన్నీళ్ళు ఆగకుండా ఏడుస్తూ ఉంటుంది. ఈరోజు మామయ్య అత్తయ్య మీ ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాలు అడ్డు పెట్టిందని చెప్పేసి ఈ విధంగా చెప్తుండగా శరత్చంద్ర కోపంగా చూస్తూ ఉంటాడు. ఇదంతా జరిగిన తర్వాత డాక్టర్ వెంటనే కేపీని డిశ్చార్జ్ చేద్దామని చెప్పేసి డిశ్చార్జ్ చేసిన తర్వాత కేపీని ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత వెంటనే భూమి కేపీని అడగాలని చెప్పేసి ఆలోచిస్తుంటుంది. మామయ్య ఎప్పుడు పిరికివాడు కాడు, ఎందుకు ఇంత ప్రాణాలు మీదికి తీసుకొచ్చుకున్నాడని చెప్పేసి మామయ్య అని చెప్పేసి రామ్మ లోపలికి. అసలు మామయ్య ఇప్పుడు అడగాల్సిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ప్రశ్న కూడా కాదు, కాకపోతే మీరు ఎందుకు ఇంత ఆలోచన చేశారు? హ్యాపీగా పెళ్లి జరుగుతున్న టైంలో మీరు ఎందుకు ఏదో జరిగింది ప్రాణాలు తీసుకునేంత ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు ఏం జరిగింది మామయ్య అని చెప్పేసి భూమి కేపీని అడుగుతూ ఉంటుంది. అంటే ఏం లేదమ్మా, మీరు ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మీరిద్దరు కలిసి మా పెళ్లి చేయాలనుకున్నారు కదా, అసలు విడాకుల పేపర్ మీద సంతకం పెట్టాల్సిన అవసరం ఏముంది? దీని వెనకాల ఎవరుండి ఇదంతా చేయించారు అని చెప్పేసి అంటూ ఉండగా, నాకు తెలిసి అపూర్వనే కదా అని అంటుండగా, లేదమ్మా మీ నాన్న. ఏంటి మా నాన్ననా? మా నాన్న మా పెళ్ళి ఒప్పుకునడానికి నా కన్నీళ్ళు చూసి కదా, అంటే ఇలా షరతు పెట్టి ఖచ్చితంగా పెళ్లి చేయాలనుకున్నాడా? అంటే అత్తయ్య జీవితాన్ని పలంగా పెట్టి అత్తయ్య జీవితానికి అర్థం లేకుండా చేసి బావకు నాకు పెళ్లి చేయాలనుకున్నాడా? ఇదంతా నాన్న చేశాడా అనే విధంగా ఆలోచిస్తుండగా మరోవైపు శరత్చంద్ర ఎలాగైనా భూమికి నిజం తెలిస్తే భూమి ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పేసి ఇక శరత్చంద్ర ఆలోచిస్తూ ఉంటాడు. లేదు మామయ్య, నాన్నను ఎలాగైనా అడుగుతాను. అసలు ఈరోజు ప్రాణాల మీదకి వచ్చిందంటే ఓ రకంగా నా వల్లే అనిపిస్తుంది. అయినా మీరు విడాకులు ఇవ్వాల్సిన కారణం ఎందుకు ఒప్పుకున్నాడు, ఎందుకు నాన్న ఇలాంటి ఆలోచన చేశాడో ఖచ్చితంగా అడుగుతానని చెప్పేసి ఈ విధంగా అంటుంది. చంద్ర భూమి మరి అడిగిన క్వశ్చన్కి శరత్చంద్ర ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాడో రేపటి అప్కమింగ్లో ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ని ఒక్క చిన్న లైక్